Yes. వినబడుతుందండి? ప్రియులారా, వాక్య పరిచర్యలోకి పోయే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరం కలిగిన పరలోకమున్న మా గొప్ప తండ్రి దేవా, ఈరోజు నాయన తండ్రి ఈ బైబిల్ శ్రేణులు నేనందరం ఈ ప్రకారంగా కూడుకొని నేను గణపరిచి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు కలిగించినందుకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఎక్కడైతే ముగ్గురు కూడి నా నామములో నన్ను ఆరాధిస్తున్నారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవా, ఆత్మస్వరూపే మా మధ్య సంచరిస్తున్నామని ప్రగాఢంగా నమ్ముతున్నాం దేవా తండ్రి. వచ్చిన వారిని బట్టి వందనాలు, స్తోత్రం తండ్రి. నీ వాక్యం మేము ధ్యానించుండగా తండ్రి, మా నోటి మాటలు మా హృదయ తలంపులన్నీ నీకు అంగీకారంగా ఉండలాగున్నా నీ కృప చూపుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. అందరికీ వందనాలండి. అందరు సంతోషంగా ఉన్నారు కదా? హృదయంలో సంతోషం ఉంటే ముఖంలో సంతోషం కనబడుతుంది. హృదయంలో ఏదన్నా బాధ ఉందంటూ నేను సంతోషమే ఉన్నానండి అంటారు, కానీ అది కనబడదు గట్టిగా. అందుకోసమే సామెతలు 17:22 ఒక మాట ఉంటుంది, మంచి మాట. 17:22 సంతోషం కలిగిన మనస్సు ఆరోగ్యానికి చదవండి, ఆరోగ్య కారణం. మీకు ఎముకలు ఎండిపోవాలని ఉందా, లేక మరి ఆరోగ్యంగా ఉండాలని ఉంటాం? అందరికీ మనం ఆరోగ్యం కావాలి, ఎందుకంటే ఆరోగ్యమే భాగ్యం. ఓకే, రైట్. నేను ఈరోజు బైబిల్లో ఒక పురాతనమైన గ్రంథం, దాని గురించి ఈ బైబిల్ స్టడీలో విశ్లేషిస్తామని అనుకున్నాను. ఏమిటి బైబిల్లో పురాతనమైన గ్రంథము? మొట్టమొదటి గ్రంథము యోబు గ్రంథం. అయితే ధ్యానించేటప్పుడు యోబు గ్రంథంలో ఒక మాట పదే పదే వాడబడి ఉన్నది. అది ఏ మాట అంటే సర్వశక్తుడు. సర్వశక్తుడు అంటే ఆల్మైటీ గాడ్. మొత్తము బైబిల్లో ఈ మాట 57 సార్లు వాడబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 48 సార్లు పాత నిబంధనలో వాడబడ్డది, 57 నుంచి 48 పాత నిబంధనలో ఈ మాట వాడబడ్డది. కేవలము 9 సార్లు మాత్రమే కొత్త నిబంధనలో ఈ మాట వాడబడ్డది, సర్వశక్తుడు అనే మాట. అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 48 సార్లు పాత నిబంధనలో వాడబడిన ఈ వాక్యము యోబు గ్రంథంలో 37 సార్లు వాడబడింది. 36 సార్లు, 36 టైమ్స్ ఒక్క యోబు గ్రంథంలోనే. మనందరికీ తెలుసు, ఆది కాండంలో సర్వశక్తుడైన దేవుడు అబ్రహాంకు కనబడి ఇన్ని శక్తిగల కార్యాలు అబ్రహాం ద్వారా జరిగించాడు.
కానీ అదే దేవుడు యోబు గ్రంథంలో 37 సార్లు ఆయన పేరు వాడబడేటట్టు దేవుడు కృప చూపాడు. పిల్లరా, వాక్యంలోకి పోయే ముందు యోబు అనగా అర్థమేమి? యోబుకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి హీబ్రూ భాషలో, 2 అరమిక్ భాషలో. హీబ్రూ భాషలో అతని పేరుకు అర్థము పర్సిక్యూటెడ్, యోబు అనగా. అండ్ అదే మాట అరబిక్లో టు కమ్ బ్యాక్, లేవనెత్తబడుట. ఇలా ఈ గ్రంథము ఎందుకు మరి ఇది ఆదికాండం కంటే, బైబిల్ పండితుల ప్రకారము ఇది ఆదికాండం కంటే కొంచెం పురాతనమైందని చాలామంది చెప్తారు. కానీ ఈ బైబిల్ కూర్పులో ఈ యోబు గ్రంథముకు 18వ స్థానం పెట్టారు, కీర్తనలకు ముందు. మనము పోయిన వారం మనం చూస్తున్నాము, మన బ్రదర్ చెప్పారు బైబిల్ ఎలా విభజింపబడ్డదో. మీకు గుర్తుంది కదా, పోయిన వారం, పోయిన సండే. మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్ర గ్రంథములు, తర్వాత 12 పుస్తకాలు చరిత్ర గ్రంథాలు, ఆ తర్వాత పద్యభాగము. పద్యభాగములో మనకు వచ్చేది 4 పుస్తకాలు వస్తున్నాయి. ఒకటి యోబు, 2 కీర్తనలు, 3 పరమగీతము, 4 విలాప వాక్యము. అయితే సామెతలు మరియు ప్రసంగి గ్రంథం కూడా దాదాపు పద్యభాగంలోనే వస్తాయి. కానీ అవి జ్ఞాననిచు గ్రంథంలో కూడా అనవచ్చు. వాటి ద విజ్డమ్ బుక్స్ విచ్ గివ్ విజ్డమ్ టు ద మ్యాన్. అయితే ఈ యోబు కూడా ఇది ఒక కవిత లాగా మనము దాన్ని పాడుకుంటూ ధ్యానించవలసిన పుస్తకం ఇది యోబు. ఇందులో మాటల కూర్పు కానీ కవితా శైలిలో రాయబడిన పుస్తకం ఇది. అయితే మరి ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? యోబు గ్రంథంలో ఎవరు రాసి ఉండొచ్చు? నేను ఒక వీడియోలో జాక్ పున్నెన్ గారు ఒక ప్రసంగం చేశారు. ఆ వీడియో ఇంతవరకు నా దగ్గర ఉన్నది. దాంట్లో ఆయన అంటాడు, దిస్ ఈస్ ద యూనిక్ బుక్ విచ్ వాజ్ రిటన్ బై ద గాడ్ హిమ్సెల్ఫ్ అంటాడు ఆయన. ఆఫ్ కోర్స్ మరి ఆయన ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని చేత రాయబడిన పుస్తకం అంటాడు ఆయన, జాక్ పున్నెన్ గారు. కానీ దానికి బహుశా బైబిల్ పండితులు అంత ఆధారం లేదనుకోండి. కొంతమంది అంటారు ఇట్ వాజ్ రిటన్ బై ద జోబ్ హిమ్సెల్ఫ్, ఆయనే రాశాడు ఈ పుస్తకాన్ని. మరికొందరు అంటారు లేదండి ఇది మోషే గారు రాశాడు ఈ పుస్తకాన్ని. కొంతమంది ఎజ్రా రాశాడని, కొంతమంది సొలొమోన్ గారు రాశాడని, ఇలా పలు విధంగా స్పెక్యులేషన్స్ ఈస్ గోయింగ్ ఆన్. నో స్పెసిఫిక్ మెన్షన్ ఇన్ ద బైబిల్. అయితే ఇది యోబు గారు రాశారు అంటే చిన్న ప్రూఫ్ అంటే మనకు ఒక హింట్ మనకు యోబు గ్రంథంలోనే దొరుకుతుంది. తీయండి 19వ అధ్యాయము 23వ వచనం చదవండి. యోబు 19 నా మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అది గ్రంథంలో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. 24 అవి ఇనుప పొగరతో బండ
యోబు గారి కోరిక చూశారా? నా మాటలట ఆ ఉలిలా ఉంటుంది ఇనుప దాంతో బండ మీద చెక్కి వాటిలో సీసం పోసి ఇక పర్మనెంట్ అనుకోండి, అది తరాలు ఉండాల అని యోబు గారి కోరిక. బహుశా ఆ కోరిక ఆయనే రాసి తీసుకున్నాడేమో, మరి అంత క్లియర్గా రాస్తున్నాడు కదా. అయితే ఇంకొక ఆలోచన ఏమొస్తుందంటే, ఆయన తరఫున ఆయన ఇంకెవరి ద్వారా ఉన్న రాయించి ఉండవచ్చు. ఆయన డిక్టేట్ చేస్తుంటే ఇంకెవరైనా రాయించి ఉండవచ్చు కదా, పాసిబిలిటీ ఉంది కదా. చూడండి ఒకసారి 31వ అధ్యాయము 31వ వచనం, ఇదే వచనం ఈ భాగంలో, ఇదేమో యోగులో 31, 35, 35. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేను ఎంతగానో కోరుచున్నాను. ఇక్కడ నా మనవులు వినేటందుకు, నేను చెప్పినది చేసేందుకు నాకు ఒకడు కావాలి. బహుశా అతని ద్వారానే రాయించుండొచ్చు బహుశా. ఏమండి? అయితే బైబిల్ పండితులు అంటారు మోషే గారు ఈ పుస్తకాన్ని రాశారని. ఎందుకంటే ఆది కాండం రాసింది ఎవరు? ఈ కాండాలన్నీ 5 కాండాలు రాసినది మోషే గారు పరిశుద్ధాత్మ చేత రాయించబడ్డాడు. అయితే ఆది కాండము 46వ అధ్యాయం 13వ వచనంలో యోబు పేరు కనబడుతుంది నాకు. ఆది కాండము 46:13. ఇస్సాకారు కుమారులైన తోలా, పూహ, యోబు, సిమ్రోను. ఇస్సాకారు కుమారుడు అంటే ఇస్సాకారు ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు, గోత్రకర్త. 12 కుమారులలో ఒక కుమారుడు ఇస్సాకారు. బహుశా ఇస్సాకారు కుమారుడు యోబు అంటే ఇతను యాకోబు సరి సమానుడా? మరి ఆ కాలం మనిషి ఇతను. మరి యోబు పేరు ఇక్కడ వ్రాయించబడ్డది కదా అని చెప్పేసి అదొక ఊహ. దానికి ఏం కాంక్రీట్ ప్రూఫ్స్ అయితే లేవు. ఇలా చాలా మట్టుకు ఎవరు రాస్తే నేను మోషే రాసినా అని యోబు రాసినా కానీ ఇదొక అసమానమైన పుస్తకం, అన్పారలల్ బుక్ కింద బైబిల్. సాటి లేని పుస్తకం, విశిష్టమైన పుస్తకం. ఎందుకు అది విశిష్టమైన పుస్తకము? ఎందుకు ఇది అసమానమైన పుస్తకం అంటే దానికి ఒక 5 కారణాలు ఉన్నాయి. అది ఈరోజు మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటి, ఇట్ ఈజ్ ఏ ప్రైమార్డియల్ బుక్. PRIMARDIAL, ప్రైమార్డియల్ బుక్ అంటే ఇది ఒక ఏన్షియంట్ బుక్. ఇది ఒక పురాతనమైన పుస్తకం, ప్రైమార్డియల్ బుక్. వీళ్ళరా ఈ యోబు చరిత్ర అబ్రహాము కంటే ముందర ఉండొచ్చు. ఎందుకంటే యోబు గ్రంథంలో ఎక్కడ కూడా ధర్మశాస్త్రం గురించి రాయబడలేదు, ఇశ్రాయేలు గురించి రాయబడలేదు. అంటే ఇశ్రాయేలు కంటే ముందే ఉన్నట్టు యోబు. యోబు పుట్టిన ఊరు కూడా అది ఏ ఊరు? యోబు పుట్టిన ఊరు ఊరు దేశం. ఇది మనం మ్యాప్లో చూస్తే ఇది దమస్కు అంటే సిరియా దేశానికి యూఫ్రటీస్ నదికి మధ్యన ఉన్న దేశంలో అక్కడ పేర్కొనబడ్డది ఊజు అని.
ఇప్పుడు ఒమాన్. ఇప్పుడు ఈయన యోగు సమాధి కూడా మీకు ఒమాన్ పట్టణంలో మీకు ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. ఎవరన్నా ఒమాన్కు పోయే రోజు చూడవచ్చు యోగు సమాధి. అయితే వీళ్ళారా, ఈ పుస్తకము ఆ చరిత్ర అబ్రహాము కంటే ముందు ఉండొచ్చు, నోవా తర్వాత ఉండొచ్చు అని చెప్పేసి బైబిల్ పండితుల అభిప్రాయం. ఆ కాలంలో యోగు ఉన్నాడు. అంటే ఇతను ఇంకొక ఊహ ఏమొస్తుందంటే, యోగు బ్రతికిన కాలం ఎంత? 140 సంవత్సరం. అబ్రహాము బ్రతికిన కాలము 175. ఇస్సాకు బ్రతికిన కాలము 180. యాకోబు బ్రతికిన కాలము 147. యోసేపు బ్రతికిన కాలము 140. అంటే ఈ కాలాలు చూస్తుంటే ఇతను కూడా అదే బ్రాకెట్లో వస్తున్నాడు, యోగు కూడా. ఆ కాలంలో నోవా కాలంలో అందరూ 900, 500 ఏళ్ళు బతికారు. తర్వాత అబ్రహాము కాలం వచ్చే వరకు 150, 160, 170 సంవత్సరాలు ఆయుష్. కనుక ఈ యోగు కూడా బహుశా అదే కేటగిరీకి చెందినవాడు అని బైబిల్ పండితుల అభిప్రాయం. అందుకోసమే ఈ పుస్తకము ఒక ఏన్షియంట్ బుక్, ఒక పురాతనమైన యోగ గ్రంథము, బైబిల్లో అతి పురాతనమైన గ్రంథము. రైట్. రెండవ కారణం, ఇట్స్ ఎ ప్రేస్ బుక్. మొదటి కారణము, ఇట్స్ ఎ ప్రీమోడియల్ బుక్. సెకండ్, ప్రేస్ బుక్. నేను తర్వాత అడుగుతాను, అన్ని చెప్పాలి మర్చిపోకుండా. మొదటిది ప్రీమోడియల్ బుక్. అన్ని పీతోనే వస్తున్నాయి, చూడండి జాగ్రత్త మరి. సెకండ్, ఇట్స్ ఎ ప్రేస్ బుక్. వీళ్ళారా, యోగు మొదటి అధ్యాయము 21వ వచనం చదవండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చుకుని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడ యోగు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మొదటి అధ్యాయం నుంచే స్టార్ట్ అయింది అక్కడ. యోగు స్తుతి. ఇంకా ధర్మశాస్త్రం లేదు. యెహోవా దేవుని ఎలా స్తుతించారో తెలియని కాలంలో యోగు 20వ వచనం కూడా రాసింది. చెప్పండి 20వ వచనము. అప్పుడు యోగు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా. అది ఇంగ్లీష్ లో ఏముంటుందండి? అక్కడ నేల మీద పడి నమస్కారం చేసిందనడానికి ఇంగ్లీష్ లో, and he fell to the ground and worshipped. Worship, praise and worship started in the book of Job. ఇప్పుడు దాన్ని praise and worship ఆది కాండం కంటే ముందు ఎందుకన్నా ప్రేజ్ అండ్ వర్షిప్ అంటాం మనము. అది ఇప్పటిది కాదండి. ప్రేజ్ అండ్ వర్షిప్ ఎప్పటిది? యోబు కాలం, పురాతన కాలం నుండి యెహోవాకు స్తుతి, వర్షిప్. మీరు అనొచ్చు, కీర్తనలో కూడా స్తుతులు ఉన్నాయి కదండి. కీర్తనలంతా స్తుతులే కదా. యోబు దీనికి ప్రత్యేకత. వీళ్ళరా, నువ్వు నేను దావీదు స్తుతి చేయొచ్చు, నార్మల్లో స్తుతి చేయొచ్చు, బాలంలో స్తుతి చేయొచ్చు.
కానీ ఒక మనిషి తన సర్వస్వము కోల్పోయి, తన కుటుంబ సభ్యులను కోల్పోయి, తన ఆరోగ్యం కోల్పోయి, బూడిదల కూర్చొని చిల్ల పెంకు తీసి గీక్కుంటూ దేవునికి స్తుతి ఆరాధన చేశాడండి. అది గ్రేట్. అది ఎవరు చేశారు? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒక్క యోబు తప్ప ఎవరు చేయలేదు. దావీదు గారు చేశారు స్తుతి, చేయలేదంటే నేను 4 భార్యలు వేసుకుని స్తుతి చేశారది. నువ్వు చేస్తావు స్తుతి, నేను చేస్తాను స్తుతి. హాయిగా ఉన్న 3 పూటలు కడుపు నిండా ఉంటే స్తుతి చేసుకుంటాం మనం. కానీ ఇక్కడ యోబు సంగతి ఆలోచించండి. ఒక పొజిషన్ మీరు యోబు పొజిషన్లో మీరు పెట్టుకొని చూడండి. ఆ పరిస్థితుల్లో స్తుతి ఆరాధన, ద ప్రేయర్ అండ్ వర్షిప్ ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్, ఆ సర్కమ్స్టెన్స్లో. అందుకే ఈ పుస్తకము అసమానమైన పుస్తకము. with regard to the praise, it's a praise book. It's a praise book. ఇటువంటి ఇన్సిడెంట్ చరిత్రలో ఎక్కడా లేదు, కీర్తనలో కూడా లేదు. ఇది వీళ్ళారా ఫస్ట్ ఏమన్నా మనము ప్రీమోడియల్ బుక్. Second, it's a praise book. Third, it's a prophetic ప్రవచన గ్రంథం, ప్రవచాత్మకమైన గ్రంథం. ఇట్స్ ఎ ప్రాఫిటిక్ బుక్. ఎలా చెప్తారు ఇది ప్రాఫిటిక్ బుక్ అని? 19వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ మనకు ఒక ప్రాఫెసీ ఇస్తున్నాడు యోబు. చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. పిల్లరా, ఇది ఎవరి గురించి రాశాడు తెలుసా మీకు? కెన్ యు గెస్? నా విమోచకుడు. చదవండి మొదటిసారి. నా విమోచకుడు సజీవుడైన నా విమోచకుడు తరువాత ఆయన భూమి మీద నిలుచును. ఇది యేసుక్రీస్తు గురించి చెప్పిన ప్రవచనం. ఇది నా విమోచకుడు భూమి మీద తర్వాత భూమి మీద నిలుస్తున్నాడు. ఇది ఎన్నో సంవత్సరాలకి ముందటండి. ఇది ఆదికాండం కంటే ముందట యోబు ప్రవచించాడు. చాలా మంది అబ్రహాము ప్రవచించాడు, మీకా ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు, యేసుక్రీస్తు రాకడ గురించి యెషయా ప్రవచించాడు. అందరికంటే ముందు ప్రవచించిన వాడు యోబు. అందుకే ఇది అసమానమైన పుస్తకం, ప్రవచనాత్మకమైన పుస్తకం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, విమోచకుడైన మాట ఇక్కడ యోబు వాడిండు. హీ ఈజ్ మై రిడీమర్. నా విమోచకుడు. విమోచకుడైన మాట బైబిల్లో 18 సార్లు రాయబడినది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక్క నిబంధనలో ఒక్కసారి కూడా దీని గురించి రాయబడలేదు. ఎందుకు? విమోచకుడు వచ్చేసాడు. ఆయన గురించి రాయవలసిన అవసరమే రాలేదు కొత్త నిబంధనలు. పిల్లరా, ఈ మాట మనము యెషయా గ్రంథంలో దాదాపు 13 సార్లు యెషయా భక్తుడు రాశాడు రిడీమర్ గురించి. మొత్తం బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో 18 సార్లు
విమోచకుడు అనే రాయబడ్డది మాట, రెడీమర్ అనే మాట రాయబడ్డది కేవలము యెషయా గ్రంథంలో ఎన్నిసార్లు? 13 సార్లు. ఎవరన్నా నెక్స్ట్ ఆదివారం రోజు యెషయా గ్రంథంలో లెక్క పెట్టి చెప్పగలిగితే వాళ్ళకు నేను మంచి ప్రైజ్ ఇస్తాను. 13 సార్లు యెషయా గ్రంథంలో విమోచకుడైన మాట రాయబడింది. ప్రియులారా, ఈ భూమి మీదికి కొత్త నిబంధనలో చూస్తే విమోచకుడికి బదులుగా వాడబడిన మాట రక్షకుడు. కొత్త నిబంధన. పాత నిబంధనలో విమోచకుడు, ద రెడీమర్, ఈస్ టర్న్డ్ యాజ్ ఎ సేవియర్ ఇన్ న్యూ టెస్ట్మెంట్. మన గురించి రక్షకుడు ఉదయించినాడు. శ్రీలారా, అయితే ఇది మన పాత నిబంధనకే ఈ పదము పరిమితమైంది. మొట్టమొదటిసారిగా వాడిన వారు యోబు గారు. ఆయనే ఈ ప్రవచనం ద్వారా యేసు క్రీస్తు గురించి ఈ భూమి మీదికి వస్తాడు నా విమోచకుడు. అందుకే ఈ పుస్తకము ప్రవచనాత్మకమైన పుస్తకం. ప్రొఫెటిక్ బుక్ నంబర్ 1, ప్రీమోడియల్ బుక్ నంబర్ 2, గ్రేస్ బుక్ నంబర్ 3, prophetic book number 4. It's a powerful book. శక్తివంతమైన పుస్తకము మన యోబు గ్రంథం. ఇట్స్ ఏ పవర్ఫుల్ బుక్. అందుకోసమే యోబు సర్వశక్తుడు అనే మాటను ఎన్నిసార్లు అని చెప్పాను నేను? 37 సార్లు, 36 సార్లు వాడాడండి. మొత్తం బైబిల్లో 57 సార్లు 48 పర్యాయాలు పాత నిబంధనలో వాడారు. 9 పర్యాయాలు కొత్త నిబంధనలో ఈ మాట వాడబడింది. యోబు గ్రంథంలోనే దాదాపు 30 సార్లు ఈ మాట. అందుకోసమే నేను అంటాను, ఇది శక్తివంతమైన పుస్తకము. అయితే దేవుని యొక్క అపారమైన శక్తిని మనము ఈ గ్రంథంలోనే చూస్తాము. వేరే ఏ గ్రంథంలో ఇది మనకు కనబడది. దేవుని యొక్క అపారమైన శక్తి. 38:4 యోబు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉండేవి? నీకు వివేకం కలిగిన ఎడల చెప్పు. వీళ్ళారా, భూమికి పునాదులు కొండలు, భూమి అంతా, దీనిని మనము జియాలజీ అంటాము ఇంగ్లీష్లో. GEO, జియో ట్యాక్స్ అంటుందండి. భూగర్భ శాస్త్రం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. జియాలజీ, భూగర్భ శాస్త్రం. నీకు తెలుసా అని అడుగుతున్నాడు. యోబుకు దేవుడు 64 ప్రశ్నలు వేస్తాడు. ఎన్ని ప్రశ్నలు? ఒకదానికి యోబు సమాధానం చెప్పలేదు. ఆయనకు తెలుస్తా కదా. భూమికి పునాది వేసిన వాడు ఎవడు? దీన్ని అడిగాను, నువ్వు చెప్తావా?
నేను చెప్తానా? యెహోవా దేవుడు. అది భూగర్భ శాస్త్రం. 38:8 సముద్రము మ్మ్. దాని గర్భం నుండి పొర్లి రాగా కాదమ్మా, ఇది సముద్ర గర్భశాస్త్రము, ఓషియానాలజీ. ఇవన్నీ మీరు రాసుకునేది దాంట్లో చూడండి, గూగుల్లో కొట్టి వాట్ ఈజ్ జియాలజీ, వాట్ ఈజ్ ఓషియానాలజీ. ఓషియానాలజీ అంటే సముద్ర గర్భశాస్త్రము, సముద్రంలో ఉన్న ఏమేమి ఉన్నాయి ఏంటి. దేవుడు అడుగుతున్నాడు యోగును, ఆ కాలంలోనే ఓషియానోగ్రఫీ, సబ్మెరైన్లు ఇన్వెంట్ అవుతున్నాయంటే ఓషియానోగ్రఫీ దానివల్లనే సబ్మెరైన్లు ఇన్వెంట్ అయినాయి, భూగర్భ శాస్త్రం వల్లనే. మొదటిది ఏం శాస్త్రం చెప్పాను నేను? జియోలజీ. 38:8లో ఓషియానోగ్రఫీ, యాక్చువల్ ఓషియానాలజీ కాదు, ఓషియానోగ్రఫీ. 38:12 అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును అది దుష్టులను తలనుండకుండా నిలిపివేయనట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దానిని స్థలములను తెలిపితివా? ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు 18వ వచనం చదవండి. భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? ఇదంతా వాతావరణ శాస్త్రం. అరుణోదయం నుంచి మొదలు పెట్టాడు, 12, 13, 14 నుంచి 18 వచనం వరకు. వాతావరణ శాస్త్రం ఏమంటారు ఇంగ్లీష్లో? మెట్రాలజీ. వాతావరణ శాస్త్రము. ఇప్పుడు ఏ పాస్టర్ గారు చెప్పారు ఇవన్నీ? ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ప్రొఫెసర్లను పట్టుకుంటే చెప్తారు వాళ్ళు. రవీంద్ర గారు జియాలజీ, ఓషియానాలజీ, మెట్రాలజీ, వాతావరణ శాస్త్రం. దేవుడు చెప్తున్నాడు. ఏ పుస్తకంలో ఉన్నాయండి? బైబిల్లో ఉన్నాయా శ్రీధర్ గారు? ముప్పై 38:31 కృతిక నక్షత్రములను కృతిక నక్షత్రములు నీకు బంధింపగలవా? శీర్షకు మంచిగా చదవండి, మళ్ళీ చదవండి. అది తట్టుకున్నారు అక్కడ మీరు. కృత్రిక నక్షత్రంలో నీవు బంధించగలవా? మరొక శీర్షకు కొట్లను విప్పగలవా? ఇంకా ఉన్నాయా? ఇంకా నక్షత్రాల పేర్లు ఉంటాయి కానీ అక్కడికి చాలు. నక్షత్రాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం. చెప్పండి. ఖగోళ అంటే ఇంగ్లీష్లో ఆస్ట్రానమీ. రవీంద్ర గారు, ఆస్ట్రానమీ ఆకాశంలో ఖగోళ శాస్త్రము. ఎన్ని చెప్పాను నేను ఇప్పుడు? ఫస్ట్ది భూగర్భ శాస్త్రము, జియాలజీ. 2 ఓషనాలజీ, సముద్ర గర్భశాస్త్రము. 3 వాతావరణ శాస్త్రం. మెట్రాలజీ, వాతావరణ శాస్త్రము. 4 ఖగోళ శాస్త్రం, ఆస్ట్రాలజీ. ఈ నక్షత్రాలు తెలుసా మీకు? ఆకాశంలో ప్రతి నక్షత్రానికి పేర్లు ఉన్నాయి. పేర్లు పెట్టింది ఎవరు? యెహోవా.
అబ్రహాము బయటకు పిలిచి అంటాడు, ఆకాశం వైపు చూడు అబ్రహామా, లెక్క పెట్టగలవా? ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రము 38, 36 అంతరింద్రియములలో జ్ఞానమిచ్చిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? అంతరింద్రియములు అంటే లోపల, మనిషి లోపల ఉండే పార్ట్స్ ఆఫ్ ద బాడీ, అనాటమీ, ఆరోగ్య శాస్త్రము, హృదయము, తెలివి. ఎన్ని మాట్లాడుతున్నాడు దేవుడు? ఇంత జ్ఞానమా? మనిషి ఊహకందని జ్ఞానం. ఈ అంతరేంద్రియములు. తర్వాత 39వ అధ్యాయము, ఇదంతా 38లో చూసాం మనం. 39వ అధ్యాయము. అడవిలోని కొండ మేకలు ఈన కాలం నీకు తెలియదా? కొండ మేకలు, ఈ అధ్యాయం అంతా మీరు కొండ మేకలు, గురుపోతులు, డేగలు, ఒక అధ్యాయం. ఇది జంతు శాస్త్రము, దాన్ని జువాలజీ ఏమంటాము? జియాలజీ కాదు, జువాలజీ, ZOO అన్నామా. మొత్తం అధ్యాయం అన్ని జంతువుల గురించి, జంతు శాస్త్రము. అమ్మా ఇలా 40వ అధ్యాయము, సారీ 2వ వచనం. ఆక్షేపణను చేయించువాడు సర్వశక్తుడైన దేవునితో వాదింపవచ్చునా? సర్వశక్తుడైన దేవునితో వాదన ప్రతివాదన, దేవునితో డిస్కషన్ చేయవచ్చునా? దిస్ ఈస్ కాల్డ్ వేదాంత శాస్త్రము, థియాలజీ. ఎన్నైనాయండి? ఎన్ని శాస్త్రాల గురించి? 7. వేదాంత శాస్త్రం. ఇన్ని శాస్త్రాలు మిళితం చేసి ఒక మనుషునికి దేవుడిచ్చుట ఇది మొదటిసారి. అందుకే నేను అన్నాను, దిస్ బుక్ ఈజ్ ఏ పవర్ఫుల్ బుక్. యు అగ్రీ? ఒప్పుకుంటారా లేదా? మీరు ఏ బుక్కులైనా కానీ ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఇన్ని శాస్త్రాల గురించి ఏ బుక్కులైనా చూశారా? దేవుడు ఇది ఎప్పుడు ఇస్తుందంటే యోగుకు ధర్మశాస్త్రం లేనప్పుడు అండి. బైబిల్ లేదు ఆ కాలంలో, ధర్మశాస్త్రం లేదు. ఆ కాలంలో దేవుడు యోగుకు ఈ శాస్త్రాల గురించి అవగాహన కల్పిస్తున్నాడు. దట్స్ వై ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్, శక్తివంతమైన బుక్. ఎందుకంటే సర్వశక్తుడే ఇచ్చాడు ఈ బుక్ కనుక ఇది శక్తివంతం. ఎన్నైనా ఇప్పుడు చెప్పండి? 4. మొదటిది ప్రీమోడియల్ బుక్, సెకండ్ ప్రేజ్ బుక్, థర్డ్ ప్రొఫెటిక్ బుక్, పవర్ఫుల్ బుక్. ఇప్పుడు 5వది ఇట్స్ ఏ పర్సనల్ బుక్, వ్యక్తిగతమైన పుస్తకము. 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలా ప్రత్యుత్తరించాడు, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు
ఇప్పుడు తెలుసుకోండి. నేను ఇప్పుడు తెలుసుకున్నాను దేవా. 42 అధ్యాయాల తర్వాత 42 అధ్యాయం అంటే 41 అధ్యాయాల తర్వాత 42 అధ్యాయంలో దేవా ఇప్పుడు నేను ఇట్స్ బిట్వీన్ యు అండ్ మీ, ఇప్పుడు నేను చెప్పింది నేను తెలుసుకున్నాను. వ్యక్తిగతమైన పుస్తకము. దేవుడు యోబుకు ఎన్ని అధ్యాయాలు కేటాయించాడు మొత్తం యోబు పుస్తకంలో? 42. మీకు తెలుసా మన పితరులు ఎవరు? మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అనుకోండి. వీళ్ళరా వీళ్ళకు కేటాయించిన అధ్యాయాలు మీకు తెలుసా? మీకు అబ్రహాంకు కేటాయించిన అధ్యాయాలు 13, రోమా 4 కలుపుకుంటే 14. చెప్పండి ఎన్ని అబ్రహాంకు కేటాయించిన అధ్యాయాలు? 14. ఇస్సాకు, నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడను. ఇస్సాకు కేటాయించిన అధ్యాయాలు 3. నేను యాకోబు దేవుడును అని చెప్తున్నా. దేవుడు యాకోబు కేటాయించిన పుస్తకాలు అధ్యాయాలు 9. ఇలా నోట్ చేసుకొని మీరు తర్వాత మీరు పరిశీలించాలి. బెరియా సంఘస్థులు ఏం చేశారో, అపోస్తలుడైన పౌలు సీలను చెప్పిన మాటలే వాళ్ళు ఇట్లా పోయి, ఎందుకంటే నేను గాలికి మాట్లాడతలేదు, నేను ఏదో నోటిఫికేషన్ ఈయన చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. రవీంద్ర గారు అథెంటిక్, దిస్ ఇస్ అథెంటిక్ ఫ్రమ్ పుల్పిట్ ఐ యామ్ టెలింగ్ యూ. ఇలా ఏమీ గ్యాస్ లేదు, గ్యాస్. యోసేపు కేటాయించిన పుస్తకాలు 13 పుస్తకాలు అంటున్నాం, అధ్యాయాలు 13. ఈ నలుగురి కలిపితే కూడా యోబుతో సరి సమానం అయితే లేదు. సరి సమానమా? అంటే ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ? మన పితరులు ఎక్కువ ఉందా, యోబు గారిది ఎక్కువ ఉందా? చెప్పండి. ఒక్క మనుషునికి దేవుడు కేటాయించిన అధ్యాయాలు ఎన్ని? 42 అధ్యాయాలు. యోబు అనే ఒక మనిషికి దేవుడు కేటాయించిన అధ్యాయాలు 42. ఎంత ప్రేమ అండి యోబు అంటే దేవుడికి. పరిశుద్ధాత్మ దేవుడు యోబు పేరిట రాయించిన పుస్తకము. ఒకవేళ దేవుడు నీ గురించి నా గురించి బైబిల్లో ఒక అధ్యాయం రాయమంటే ఎన్ని అధ్యాయాలు అయితే మన గురించి? ఒక అధ్యాయమా? ఒక వచనమా? ఒక కామా? ఒక ఫుల్ స్టాప్? ఒక కోలన్? నాకైతే ఏమి రాదు, మీకు వస్తే వచ్చేయచ్చు. కానీ అటువంటిది యోబు గురించి దేవుడు ఎన్ని రాయించాడు అధ్యాయాలు? డోంట్ యు థింక్ ఇట్స్ ఎ గ్రేట్ బుక్? యోబుకు ఆయన పేరిట దేవుడికి ఇష్టమైంది. ఇలా ఎవరి పేరు మీద రాయలేదండి ఈ బుక్, ఎక్సెప్ట్ జోబ్. అబ్రహాం పేరు మీద బుక్ లేదు, యాకోబు పేరు మీద బుక్ లేదు, ఇస్సాకు పేరు మీద బుక్ లేదు, దావీదు పేరు మీద బుక్ లేదు. కేవలం యోబు గారి యోబు గ్రంథము. అబ్రహాం గ్రంథం అని ఎక్కడ ఉన్నదా? మన పితరుడు కదండి, విశ్వాసానికి తండ్రి కదండి.
దేవుడు ఎందుకు రాయలేదు అబ్రహాం పేరు మీద ఒక పుస్తకము? యోబు గ్రంథం ఉన్నది బైబిల్లో, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథం. ఆలోచించాలన్నమాట ఈ విషయాలు. ఎందుకు దేవుడు యోబును అంత ప్రత్యేకంగా దేవుడు హెచ్చించాడు? ధర్మశాస్త్రం లేని సమయంలో, బైబిల్ లేని సమయంలో, యేసు క్రీస్తు రక్తము లేని సమయంలో దేవుడు యోబును అంతగా ప్రేమించాడు. మనము యేసుక్రీస్తు రక్తంలో ఉన్నాము, ఆయన రక్త ప్రోక్షణ కింద ఉన్నాము. కేవలం ఆయన ఒక ప్రాఫెసీ, ఒక ప్రవచన పలికాడు యేసుక్రీస్తు గురించి. కానీ మనకు యేసుక్రీస్తు జీవిత చరిత్ర అంతా మనకు అవగాహన ఉందండి. మనకు ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనము యేసుక్రీస్తు అవగాహనలో ఉన్నాము. యేసుక్రీస్తు రక్తంలో మనం రక్షింపబడి ఉన్నాము. ఆయన రక్తము చేత మనము విమోచింపబడి ఉన్నాము. అయితే మనం యోబు అంత ఆశీర్వదింపబడ్డామా? పిల్లరా, 91:1 మన అందరికీ తెలుసు, ఆ సర్వశక్తుని నీడలో విశ్రమించేవాడు. చదవండి, 91:1. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను సర్వశక్తుని నీడలో యోబు దేవుని నీడలో నివసించి విశ్రమించే ఆధిక్యత ఆయనకు దేవుడు అనుగ్రహించాడు. పిల్లరా, ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. సర్వశక్తుడు 32వ అధ్యాయము 8వ వచనం. లేదండి, యోబు. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి విమోచన కలుగచేయును. సర్వశక్తుని ఊపిరి, ద బ్రీత్ ఆఫ్ ఆల్మైటీ. సర్వశక్తుని దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేయును. వివేచన అంటే బుద్ధి, డిసర్న్మెంట్, వివేచన, మంచి చెడులు వివేచన బుద్ధి అతనికి కలగజేస్తాడు దేవుడు. అంటే అంతవరకు వివేచన బుద్ధి లేదన్నట్టే కదా. వివేచన కలగజేయను అంటే వివేచన లేదన్నట్టే కదా. అంతవరకు నువ్వు సరిగా కూర్చో అంటే అప్పటిదాకా ఏదో అడ్డంగా కూర్చున్నట్టే కదా. ఇంటికి పోయేటప్పుడు తలుపు మూసేరా అని చెప్తాం మనం. అంటే తలుపు తెరిచిపెట్టి పోతాడానికి అనుకోవచ్చు కదా. సో వివేచన కలగజేయాలంటే వివేచన లేదు. ఏది వివేచన కలగజేస్తుందంటే ద బ్రెత్ ఆఫ్ ద లార్డ్, ద ఆల్మైటీ గాడ్. ఊపిరి, దేవుని ఊపిరి. ఆది కాండంలో చూస్తాం మనము. మట్టితోని బొమ్మ తయారు చేసినాక అతని నాసికా రంధ్రంలో దేవుడు జీవాత్మ ఊదెను. జీవాత్మ ఊదెను. ఊపిరి, దేవుని ఊపిరి. నీకు తెలుసా, చాలా మంది మనం ప్రకటనలో ఒక మాట వాడుతుంటాం మనము, అక్కడ అగ్ని ఆరదు. అగ్ని ఎందుకు ఆరదండి? దాన్ని రగలబెట్టుతున్నవాడు ఎవడో తెలుసా మీకు? యెషయా గ్రంథము 30:25 చూడండి. యెషయా గ్రంథము
30వ అధ్యాయము 28 నుంచి చదవండి. ఆయన ఊపిరి కుతికలలోచు వచ్చు ప్రవాహ నది వలె ఉన్నది. 33వ వచనము పూర్వము నుండి చదువుకున్నారండి. 29 30 రాత్రిందు పండుగ నాశరించినట్లు మీరు సంగీతం పాడుదురు. ఇశ్రాయేలునికి ఆశ్రమదుర్గమైన యెహోవాకు పర్వతమునకు పిల్లల గ్రోవి నాదముతో ప్రయాణించే వారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పిలపలైన గాలివాన వడగళ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. యెహోవా దండముతో అస్సూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నందెను. యెహోవా అస్సూరు మీద పడవేయ నియామకము దండవలనని ప్రతి దెబ్బ తంబుర సితార నాదములతో పడును. ఆయన తన బాహును వారి మీద ఆడించుచు యుద్ధము చేయును. పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది. ఇక్కడ మెల్లగా చదవండి. పూర్వం నుండి తోఫేతు సిద్ధపరచబడి ఉన్నది. అది తోఫేతు అంటే కింద మన దానికి అంకెం ఇచ్చాడా? అక్కడ శ్మశానము. అది ఇంకో మాటలో అది నరకము. తోఫేతు చదవండి. తోపేతు సిద్ధపరచబడి ఉన్నది. అది మొలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. అది మొలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. మొలేకు ఎవరి దేవత? అది లూసిఫర్ దేవత. మోయాబీలకు ఉంటుంది మొలేకు దేవత. ఆ తోఫేతును చదవండి. ఆ తోఫేతు లోతుగాను. ఆ తోఫేతు ఎట్లుంటుంది? నరకం. అది లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది. విస్తారమైన అగ్ని గంధకాలు, గంధక ప్రవాహం వలె. ప్రవాహము. యెహోవా ఊపిరి దాన్ని రగులబెట్టును. ఇది యెహోవా ఊపిరి ఆ అగ్నిని ఏం చేస్తుంది? రగులబెట్టుతున్నది. అందుకే ఆ అగ్ని ఆరదు. అది మానవుడు రగలబెట్టిన అగ్ని కాదు. అది ఎవరు రగలబెట్టిన అగ్ని? దేవుని ఊపిరి. ద బ్రెత్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ఆయన ఊపిరండి. నువ్వు విడుస్తావు ఊపిరి, నేను విడుస్తా ఊపిరి. మన ఊపిరికి ఏమన్నా ఇది ఉన్నదా? ఏమిచ్చి కానీ దేవుని ఊపిరి. 2వ సమూయేలు గ్రంథము 22:16. కీర్తన 18:15 చదవండి. కీర్తన 18:15 తీయండి. భూమి పునాదులు బయలుపడెను. ఎప్పుడు ఏం చదువుతున్నారు మీరు? 2 సమూయేలు 22:16. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీశాను. మహాజలరాశి నుండి ఆయన తీశారు. ఇంకా అంతే ఉంది అక్కడ. 22 16 17. ఓకే రైట్. కీర్తన 18:15 చదవండి. సామ్స్ 18:15. యెహోవా నీ నాసికారంధ్రములు ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములన
కనబడెను. 106వ కీర్తనలో కూడా ఈ మాట రాయబడి ఉంది. ఆయన ఊపిరి విడవగా భూమి పునాదులు బయలుపడెను. 106వ కీర్తన 9. ఆయన ఎర్ర సముద్రంను గద్దింపగా అది ఆరిపోయేను. అది ఆయన ఊపిరి శక్తి చూసారా? ఆ గద్దింపు నుంచి వచ్చిన ఊపిరి ఏం చేసింది? అది ఆరిపోయింది. ఎర్ర సముద్రంను మోషే ఏం చేయలేదండి, మన అందరికీ తెలుస్తుంది. మోషే కట్టెత్తిండు, ఎర్ర సముద్రం చీలిపోయింది. నో నో నో, దట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్. ఆయన ఎర్ర సముద్రంను గద్దించగా అది ఆరిపోయేను. ఆ ఊపిరిలో అంత శక్తి ఉన్నది. యెషయా గ్రంథము 11:15 లేక నిర్గమ కాండము 15:8. దేవుని ఊపిరి, సర్వశక్తుని ఊపిరి. 11:15 నాసికాంధ్రంలో ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడ్డాయి. వాహనములు కుప్పగా నిలిచింది. యోర్దాను ఒక రాశిగా నిలబడ్డదని ఎప్పుడైతే మందసం మోయి యాజకుల కాళ్ళు నీళ్లలో తాగిరాయో, యోర్దాను ప్రవహించే యోర్దాను ఒక రాశిగా నిలిచింది. అంటే ఒక కుప్ప, నీళ్ళ కుప్ప. అది యెహోవా ఊపిరి వలన. ఇది యోబు రాస్తున్నాడు 32:8. యెహోవా ఊపిరి అది వివేచన కలిగించును. యెహోవా ఊపిరి అంటే ద బ్రెత్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. అదే మనకు జీవము. ఆది యందు వాక్యం ఉండేనంటే అదే వాక్యము. దట్ ఈస్ ద బ్రెత్ ఆఫ్ ద లార్డ్. అది నీలో ఉంటేనే నువ్వు మానవునివి. అది నాలో ఉంటేనే నేను ఒక మనిషిని. ఆ బ్రెత్ లేదనుకోండి, జీవం లేదు. జీవాత్మ లేకపోతే ఏమైతుంది? మరణిస్తాడు. మనిషి శవమైపోతాడు. అంతవరకు మొన్న ఇప్పుడు ఎవరో చెప్పారు, అయ్యగారు చెప్పారనుకుంటా, పేరు బట్టి పిలుస్తాం మనము. ఊపిరి వెళ్ళిపోయింది, దేవుడు ఊపిరి తీసేసుకున్నాడు. అప్పుడు ఏమంటాము? బాడీ అంటాము. వాల్యూ లేదు. సచ్చిన చేపకు వాల్యూ ఉన్నది. ఎండు చేపలు రొట్టెలు వేసుకొని తింటాం మనం. అది రోజు చచ్చిపోయింది. చచ్చిపోయిన మనిషికి వాల్యూ ఉంటుందా? 10 రూపాయలు తీసుకోరా బాబు అంటే కూడా తీసుకోండి. దగ్గరికి రాడు, వాసన. అదే సచ్చిన చేపలు పట్టుకొని అమ్ముతుంటారు అక్కడ. ఎంత హాయిగా కొట్టామండి మనం పోయి. అంటే చేపకున్న వాల్యూ లేదు మనిషికి. దేవుని ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి శరీరం నుంచి, సచ్చిన చేపకు ఉన్న వాల్యూ మనిషికి లేదు. ఏం జీవితం అంటే జీవితం, మనిషి జీవితం. దీని మీద మనం ఇంత దీనికి ఏం బిల్డప్ ఇస్తామండి ఈ శరీరానికి మనము. నగలు నాణ్యాలు పెట్టి అది చేసి ఇది చేసి సూట్లు బూట్లు. నో యూజ్ అట్ ఆల్. దేవుని జీవాత్మ నీలో లేదనుకోండి, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. పిల్లరా, ఒక చిన్న విషయం యోగ గ్రంథంలో ఉన్నది, బయటి గ్రంథాల్లో లేనిది ఒక విషయం చేసి నేను ముగిస్తాను. సాతానుకు యెహోవాకు సంభాషణ యోగుడు చూస్తాం. మొదటి అధ్యాయం సాతాను అడుగుతాడు. సాతాను యోగు మధ్య సంభాషణలో యోగు గురించి ప్రస్తావన మొదట ఎవరు తెస్తారు? సాతాను దేవుడు. యెహోవా అడుగుతాడు సాతాను, నా
నా భక్తుడైన యోగు సంగతి ఆలోచించావా అని. చూడండి మొదటి అధ్యాయంలో ఏముంటుంది అక్కడ, సాతాను 6వ వచనమా, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా. చూడండి అక్కడ మొదట అడిగేది, అప్పుడు లేదో ప్రభు నేను ఆలోచించలేదని చెప్తాడు. ఆ జవాబు ఏం చెప్తాడు, అతడు యథార్థవంతుడును అది దేవుడు అంటాడు అట్లా, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు అన్నట్టు సాతాను ఏమంటాడు అని అడగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు అంటే దీన్ని బట్టి చూసి సమాధానం బట్టి చూస్తే సాతానుకు యోబు గురించి అంత తెలుసు. సాతానుడు భూమి మీద అటు ఇటు తిరుగుతుంటాడు కనుక యెహోవా అడిగిన మాటకు ప్రభువా నేను చూడలేదు ప్రభువా, నేను యోబు ఎవరో నాకు తెలియదు ప్రభువా అని చెప్పలేదు. దాన్ని బట్టి ప్రతి దైవజనుని యొక్క బయోడేటా సాతాను దగ్గర రెడీ అవైలబుల్. చెప్తాడు యోబు, నువ్వు కంచె చేస్తేనే కదా ప్రభు నేను పట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఒకసారి ఆ కంచె తీసేయి. పిల్లరా, సాతాను ఇస్ ద పవర్ఫుల్ మ్యాన్, he can kill the people. As per the Job book of Job, యోబు కొడుకులను వాళ్ళని వీళ్ళను చంపేశాడు వాడు. ప్రకృతి వైపరీత్యాలు సృష్టించాడు. గాలి దుమారం వచ్చి వాళ్ళ మీద పడగానే రాయబడి ఉంటుంది అక్కడ. మోందా తుఫాన్ లాంటి తుఫాను వాడు క్రియేట్ చేయగలుగుతాడు. ఆ శక్తి వాడికి ఉన్నట్టు బైబిల్ చెప్తుంది అక్కడ యోబు గ్రంథంలో. కానీ ఒకటే అక్కడ పాయింట్ ఏంటంటే, ఇవి చెయ్యాలంటే దేవుని పర్మిషన్ అవసరం. అక్కడ దేవుడు పర్మిషన్ ఇస్తాడు. అందుకే అడుగుతాడు సాధారణ, ఒక్కసారి ఆ కంచె తీసేదేవా, ఆయన ప్రాణాలు మాత్రం ఉండగా నీకన్నీ నేను ఇచ్చానుకుంటాడు దేవుడు. అయితే ఈ సాతాను ఎందుకు మళ్ళీ దేవుని సన్నిధిలో వస్తున్నాడు? ఒకసారి దేవుడు సాతానును కింద పడవేశాడు కదా, లూసిఫర్ను కింద పడవేశాడు. మళ్ళీ ఇక్కడ 6వ అధ్యాయంలో దేవదూతల సభలో సాతాను కూడా వచ్చి నిల్చుంటాడు అక్కడ. అంటే సాతానుకు దేవుడు తోసివేసినా కానీ దేవుని సన్నిధికి వచ్చేటందుకు యాక్సెస్ కల్పించాడు. అయితే ఎప్పుడు సాతాను కింద పడేస్తాడంటే, మిఖాయేలుతోని యుద్ధం తర్వాత ఆ ఘట సర్పాన్ని ఎప్పుడు భూమి మీదికి తోసేస్తాడో అప్పుడు ప్రభు సాతాను పడద్రోయబడుతుంది. చదవండి ప్రకటన 12వ అధ్యాయం 10వ వచనం. 12:7 ప్రకటన. పరలోకము యుద్ధం ఎవరికంటే అది ముందుంటుంది వాక్యంలో, మిఖాయేలుకును ఘట సర్పానికి. వానికి పరలోకంలో ఇక స్థలము అది. అప్పటి వరకు వాడు పరలోకానికి వస్తున్నాడు, దేవదూతల సభలో వచ్చాడు యోబు గ్రంథము 1వ అధ్యాయం ప్రకారం. ఆ తర్వాత ఆ యుద్ధంలో ఎప్పుడైతే వాడు ఓడిపోయాడో వానికి స్థానము లేదు. 10వ వచనం అదే 12:10 ప్రకటన. ఏమని చెప్పారు? రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద
అపవాది పడద్రోయబడి ఉన్నాడు. నేరము మోపువాడైన అపవాది సాతాను లూసిఫర్ పడద్రోయబడ్డాడండి. అప్పుడు వానికి పనేమి లేదు. వాడు భూమి మీద అక్కడక్కడ తీసుకొని సహోదరుల మీద ఏం చేస్తాడట? వాడు కక్ష తీర్చుకుంటాడు. అక్కడ ఏం రాసిందండి చదివిన వాక్యంలో? తన సహోదరుల మీద నేరము మోపువాడు, ఫిర్యాదులు చేయువాడు దేవుని ఎదుట. కానీ వాడు ఇప్పుడు మన స్థానము కోల్పోయాడు. వాడు పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. ఈ యోబుకు మొదటి అధ్యాయం యోబుకును ఈ ప్రకటన 12 కొంచెము తేడా ప్యారలల్ రెఫరెన్సెస్ అది. అందుకే నేను అంటాను ఇది కొంచెము వేరే పుస్తకం లిటిల్ బిట్ డిఫరెంట్ యోబు గ్రంథం. సో యోబు గ్రంథము వేరే గ్రంథం నుంచి ఎందుకు డిఫరెంట్ అంటే నేను 5 కారణాలు మనం ధ్యానించుకున్నాము. 5 కారణాల్లో మొదటి కారణము ఇట్స్ ఏ కొంచెము వాల్యూ primordial book. Yes, it's the ancient book. Second, it's a praise book. Number 3, it's a prophetic book. Number 4, powerful book. Personal book. Very good. పిల్లరా, యోబు గ్రంథం అసమానమైన గ్రంథం అంటందుకు ఈ 5 కారణాలు ఈరోజు మనం ధ్యానించుకున్నాము. ఒక తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపామయుడ, కరుణామయుడ తండ్రి, యోబు గ్రంథం గురించి మాకు కొంచెం అవగాహన కలిగించినందుకు వందనాలు. స్తోత్రం తండ్రి. దేవా, యోబును నీవు ఆశీర్వదించావు తండ్రి. విశ్వాసం యోబు చూపించాడు నాయన తండ్రి. నీతిమంతులకు కలుగు బాధలు నాయన తండ్రి అతను అనుభవించాడు తండ్రి. ఏ తప్పు చేయకపోయినా కానీ యోబు ఎన్నో బాధల గుండా పయనించాడు. అయినా కానీ తండ్రి నిన్ను స్తుతించాడు, నిన్ను మహిమపరిచాడు, నిన్ను ఘనపరిచాడు. అటువంటి ఘనత తండ్రి యేసుక్రీస్తు రక్తంలో ఉన్న మాకు నాయన తండ్రి మీరు అనుగ్రహించండి తండ్రి. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు, అయినను తండ్రి యోబు తన విశ్వాసతను చూపించాడు నాయన తండ్రి. అటువంటి విశ్వాసత మేము కూడా నీ